వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుగోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరా వినరా ఓ నరుడా, చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు? వినరా వినరా ఓ నరుడా, ఒరుల పక్కనకు ఓర్వగలేరు, ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు. తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాదాలు లెక్క పెడతారు. వినరా వినరా ఓ నరుడా, ప్రభుత్వములే మారేను, ప్రజారాజ్యమే వచ్చేను, చట్టాలెన్నో తెచ్చేను, జనులను తికమక పెట్టేను. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుగోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరా వినరా ఓ నరుడా, సంపాదిస్తే సంపద పన్ను, ఖర్చులు చేస్తే వేడుక పన్ను. నేను ಕೆಲವೇ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಮಹಾಸ್ವಾಮೀಜಿ ಇಂದು ಸಂಜೆ 2 ಗಂಟೆಯಿಂದ 4 ಗಂಟೆಗೆ ನಾವೆಲ್ಲರೂ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆಯನ್ನ ಮಾಡುವಂತವರಾಗಿ అంత 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమైనది. మంచి చెడు ఆలోచించే మనసు కలిగి ఉంటాడు మానవుడు. దానినే విచక్షణ అంటారు. జంతువునాం నర జన్మ దుర్లభము అన్నారు పెద్దలు. అన్ని జంతువుల కన్నా మానవ జన్మ లభించడము చాలా కష్టము. అలాంటి జన్మ లభించినందుకు మనం సర్వదా భగవంతుని ధ్యానిస్తూ ఆ భగవంతులో కావాలని ప్రయత్నించాలి. అదే చెప్పారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు.